హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు వీడియోలో నేను తీసుకునే లంచ్ డైట్ రెసిపీని డైట్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నాను. చూసేయండి. ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. క్యారెట్, క్యాప్సికమ్, బీట్రూట్, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి. పచ్చి బఠానీ, క్యాబేజీ స్టీమ్ చేసి తీసుకున్నాను. క్యాబేజీ కాస్త స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ నాకు ఇష్టం ఉండదు కాబట్టి స్టీమ్ చేసుకున్నాను. డైరెక్ట్గా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. డైట్ రెసిపీసే కాదు, ఇంట్లో చేసే ప్రతి రెసిపీ కూడా సాధ్యమైనంత వరకు నెయ్యితో చేయడానికే ప్రయత్నం చేస్తుంటాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కట్ చేసిన ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చిన్న టమాటా కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒకరికి సరిపడా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎక్కువ మందికి ప్రిపేర్ చేయాలనుకుంటే వెజిటబుల్ క్వాంటిటీ పెంచుకోవాల్సి ఉంటుంది. టమాటా 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత స్టీమ్ చేసుకున్న క్యాబేజీ, బఠానీ వేసేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. డైలీ నా ఫుడ్ హ్యాబిట్స్లో నెయ్యి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల నాకుండే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ హీల్ అవ్వడం స్టార్ట్ అయింది. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఈ రెసిపీలో కారం వేయడం లేదు, ఓన్లీ పెప్పర్ పౌడర్ వేస్తున్నాము. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మన హెవెన్లీ థింగ్స్ ఛానల్లో 700+ రెసిపీస్ ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి చూడండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. 2 మినిట్స్ మూత వేసి మగ్గించుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి నేను వేసే స్పెషల్ ఇంగ్రీడియంట్ చూసేయండి. గుమ్మడి గింజల్ని కాస్త రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ని 1/2 టీ స్పూన్ వేద్దాం. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ కర్రీతో పాటు చపాతీ తీసుకుంటున్నాను. 2 చపాతీల కోసం 2 స్పూన్స్ రాగి పిండి, 2 స్పూన్స్ గోధుమ పిండి కలిపి చపాతీ చేసుకున్నాను. చపాతీ పైన కూడా నెయ్యి అప్లై చేస్తున్నాను. డైట్ రెసిపీ కాబట్టి కారం వాడకుండా పచ్చిమిర్చి, మిరియాల కారం మాత్రమే వాడాము. గుమ్మడి గింజల పౌడర్తో చాలా టేస్టీగా హెల్తీగా రెసిపీ ప్రిపేర్ చేసేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి చేసి చూడండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.